సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచన. ఫీజుల బకాయిలపై బీజేవైఎం నిరసన. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, ఫీజు రింబార్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్. అంతర్గాంలో గ్రామ సభ. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. మన ఓటు మన హక్కు. మేయర్ మహంకాళ స్వామి. రామగుండంలో దాదాపు 30,000 ఓట్లు గల్లంతయ్యాయని వెల్లడి. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి, సింగరేణి ప్రాంత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగరేణి సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమగ్రంగా సమీక్షించారు. సింగరేణి కార్యకలాపాల పురోగతి, అభివృద్ధి పనులు, కార్మికులు, ప్రజలకు సంబంధించిన సమస్యలు, భద్రతా చర్యలు, పెండింగ్ పనులు తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అలాగే సింగరేణి ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు, భద్రత, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. రామగుండం ప్రాంత సమగ్ర అభివృద్ధికి సింగరేణి సంస్థ సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళ స్వామి, ఆర్జీ1 జనరల్ మేనేజర్, ఆర్జీ2 జనరల్ మేనేజర్, ఏసీపీ, ఎంఆర్ఓతో పాటు సింగరేణి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా నేడు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మార్కండే కాలనీ జ్యోతి బాపులే విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబార్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వారు మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించడానికి నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు హర్షపూడిద, శిలారపు కళ్యాణ్, సాయి కుమార్, రవితేజ, రాహుల్, అంజీ, లడ్డు, బన్నీ, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పాలన ఎంత నీచంగా ఉందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చెప్తాడు. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు ఇలా చదువుకోవడానికి ముందడు చేసి కూడా వాళ్ళని చదివిస్తున్నారు. అట్లాంటిది వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కొన్ని రోజుల నుంచి వాళ్ళ భవిష్యత్తులతో ఆడుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఇల్లు కూలగొట్టలో రేపు బళ్ళు కూడా కూలగొడుతూ కావచ్చు. ఇట్లా ఏసి నువ్వు ఏం సాధిస్తావు, అసలు నీకు ఈ పీఠం ఎక్కి నువ్వు ఏమనుకుంటున్నావో నీకు అర్థమైతలేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు ఇంట్లో కూర్చొని చాలా బాధపడతారు. నువ్వు బాధ పెట్టే ఒక విద్యార్థిని కాదు, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా బాధ పెడుతున్నావు. ఈ రోజు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు నిలుస్తావా లేకపోతే రాజీనామా చేస్తావా? ఈ రోజు బీజేవైఎం నుండి మేమంతా కూడా విద్యార్థులతో కలిసి ఈ రోజు దిష్టిబొమ్మ కాలగట్టడం. అలాగే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ అసెంబ్లీ దగ్గరికి కూడా వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో విద్యార్థులు వస్తే ఆందోళన చేస్తాం. ఖబర్దార్ కాంగ్రెస్. అంతర్గాం గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. గ్రామ ప్రజల సమస్యలు, స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ సభలో చర్చించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
సర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన ఓటు మన హక్కు, మన హక్కుని కాపాడుకోవడం మన బాధ్యత అని రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి అన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా గురువారం వివిధ డివిజన్లలో నిర్వహించిన వార్డు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ చంద్రబాబు కాలనీలో మరియు 9వ డివిజన్ విద్యానగర్లో నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో 2,13,990 ఓట్లు ఉంటే ముసాయిదా ఓటరు జాబితాలో 1,83,233 ఓటర్ల పేర్లు మాత్రమే ప్రచురితమయ్యాయని, దాదాపు 30,000 ఓట్లు గల్లంతయ్యాయని అన్నారు. నో మ్యాపింగ్ కింద 5,500 మందికి, అనామలీస్ కింద అంటే పేర్లలో అక్షర దోషాలకు సంబంధించి 49,034 మందికి, అంతా కలిపి దాదాపు 50,000 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయని అన్నారు. ఈ నోటీసులకు ఆధారకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఓటు కాపాడుకోవాలని అన్నారు. అలాగే సెప్టెంబర్ 16, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫారం 6 ఇచ్చి కొత్త ఓటర్గా నమోదు చేసుకోవాలని అన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫారం 7, ఇతర వివరాలతో తప్పులు ఉంటే ఫారం 8 పూర్తి చేసి ఇవ్వాలని కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే BLOలను, వార్డు అధికారులను సంప్రదించాలని అన్నారు. స్పందించకుంటే తనకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా పగడ్బందీగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణ్ శ్రీ మాట్లాడుతూ సర్ నోటీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. నోటీసులు అందిన ప్రతి ఒక్కరూ అందులో పేర్కొన్న తేదీ మరియు సమయానికి విచారణ అధికారి ముందుకు హాజరు కావాలని అన్నారు. ఈ సభలో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, 9వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లపల్లి యుగేందర్, రామగుండం మండల తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మన ఓటును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనది ఒక చిన్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక చిన్న రాష్ట్రం. ఉన్నదే 4 కోట్ల మంది జనాభా. ఈ 4 కోట్లలో దాదాపుగా 70 నుంచి 80 లక్షల ఓట్లు తొలగించేందుకు ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం రామగుండం నియోజకవర్గానికి వచ్చేసరికే 49,000 ఓట్లు అనామలీస్ కింద ఉన్నాయి అని అంటే ఎంత ఇబ్బంది జరుగుతూ ఉన్నదో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. దీనికి ఒక ఈ డివిజన్కి వచ్చేసరికి మ్యాపింగ్ కాని ఓట్లే 208 ఓట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మన రాజనరసన్న వాళ్ళ పిల్లల లెక్క వాళ్ళు ఓట్లు మ్యాపింగ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళే 208 మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న మాకెందుకు లే ఓటు అని అంటే, ఇక్కడ రేపు ఏదైనా ఓటు హక్కు ఉంటేనే ప్రతిదీ మీకు ప్రభుత్వం నుంచి కానీ ఇంకేదైనా కానీ మీకు కానీ మీ పిల్లలకు కానీ వర్తిస్తుంది, లేకపోతే వర్తించది అనే గిట ఒకవేళ ప్రభుత్వం ఏదైనా నియమ నిబంధన పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ ఊరు బాగుపడాలన్నా, ఈ ప్రాంతం బాగుపడాలన్నా, ఇక్కడ ప్రజలకు కనీస వసతులు కల్పన చేయాలన్నా మీ ఓటును మీరు ఉపయోగించుకున్నప్పుడే, మీకు ఓటు గుర్తింపు ఉన్నప్పుడే, మీకు ఆ హక్కు ఉన్నప్పుడే మీరు ప్రజాప్రతినిధులను కానీ ప్రభుత్వాన్ని కానీ గట్టిగా ప్రశ్నించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు మీకు ఓటు హక్కు లేకపోతే నాకెందుకులే ఓటు హక్కు అనుకుంటే కనీసం మీకు ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉండదు. అందుకే ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఓటును నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉన్నదో అదే మాదిరిగా ఓటు రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా నా ఓటు ఎందుకు రాలే, నాకు ఓటు హక్కు కావాలి, నా ఓటును పొడగొట్టేందుకు మీరెవరని వచ్చే అధికారులను కూడా ఖచ్చితంగా ప్రశ్నించి మీరు మీ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మీ అందరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా BLOs ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఏదైతే మనం అంతకుముందు SIR ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు రోజుకొక 50 ఇళ్ళు పూర్తి చేయండి అని చెప్పినాం మనం. ఇప్పుడు కూడా 20 రోజులు మాత్రమే సమయం ఉన్నది. అప్పుడు 50 ఇళ్ళు చేయమని అన్నప్పుడు అప్పుడు మీరు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల తర్వాత మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో దీని మీద పనిచేసేటందుకు అప్పుడు మీరు వర్క్ చేయడం ప్రారంభించారు. మీకు దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక అవగాహన వచ్చేసింది ఇప్పుడు BLOలందరికీ. అంటే కేవలం 20 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా 200 ఓట్లు 500 మాత్రమే ఉన్నాయి కనుక మీరు డివైడ్ చేసుకుంటే ఒక వారం రోజులలో మీకు 20 రోజుల సమయం అవసరం లేదు. వాస్తవంగా ఒక వారం రోజులలో మీ డివిజన్ లో మీకు ఇచ్చినవి మొత్తం కూడా అంటే ఉన్నాం కదా అని దానితో మ్యాపింగ్ చేయించాం. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు ఏంటంటే 2002లో వాళ్ళకి ఓటు దొరకకనో, లేకపోతే 2002లో వాళ్ళు ఇచ్చిన వివరాలు ఇప్పుడు
ఉన్న ఓటర్ లిస్టుతోని సరిపోగా కొన్ని ఇప్పుడు నోటీసులు వచ్చినాయి మనకు. టోటల్గా అట్లాంటి అంటే నమోదు కానీ మరియు వివరాలు సరిపోలని మొత్తం 54,000 వచ్చినాయి మన రామగుండం నియోజకవర్గానికి. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైతే ఈ సరిపోకుండా ఉన్నాయో మిగతా ఏవైతే ఉన్నాయో మనకు ఓటర్ లిస్ట్లో వచ్చేసి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఉన్నది. డ్రాఫ్ట్ వెరిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఉన్నప్పటికీ ఎవరికైతే నోటీసులు వచ్చినాయో ఆ నోటీసులు వచ్చిన వాళ్ళు ఒకవేళ కనుక వాళ్ళు 2002లో మ్యాపింగ్ కాలేదు అన్నప్పుడు 2002లో ఉన్న మ్యాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా మీ బిఏలోతో చేయించుకోవాలి. లేదు అంటే 2002లో గతంలో మేము ఇక్కడే ఉన్నామని ఏదైనా ఒక ప్రూఫ్ సబ్మిట్ చేసుకుంటే మాత్రమే ఇప్పుడు ఈ ఓటర్ లిస్టులో వచ్చిన ఓటు మీకు అలానే ఏదైతే ఫైనల్ లిస్ట్ ఉంటుందో దాంట్లో ఉంటుంది. లేదంటే అది డిలీట్ కావాలి. ఇది ఒకటి. తర్వాత ఇంకో అనామలీస్ అని చెప్పి ఏంటంటే అప్పటి ఓటర్ ఇప్పటి ఓటర్ వివరాలు కొన్ని సరిపోగా అంటే ఇంటి పేరు చేంజ్ అయ్యో లేకపోతే తండ్రి పేరు తల్లి పేరు చేంజ్ అయ్యో ఏదన్నా ఒక అక్షర దోషం ఉన్నా కానీ మనకు ఇలాంటి నోటీసులు రావడం జరిగింది. ఇలాంటి నోటీసులకు ఏంటంటే మాది ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు ఏదైనా దానికి సంబంధించి మీ బిఎల్ఓలు ఆన్లైన్లో కొట్టేసి మీకు ఆ నోటీసుని క్లియర్ చేసేస్తారు. దీనికి సంబంధించి ఏం చేస్తాము, ఈ నోటీస్తో పాటు హియరింగ్ అనేది కండక్ట్ చేస్తాం. మీకు వచ్చే నోటీస్ మీద ఏ రోజు హియరింగ్ ఉంటుంది అనే డేట్ ఉంటుంది. ఆ డేట్ రోజు మీకు సంబంధించిన పత్రాలు పట్టుకొని మీకు బిఎల్ఓ గారు చెప్పిన లొకేషన్కి వస్తే మీకు ఫోటో తీసుకొని దాంట్లోనే ఆన్లైన్లో అప్డేట్ చేసేస్తారు. ఒకవేళ కనుక మా ఓటర్ ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్లో వచ్చింది మేము ఏమి సబ్మిట్ చేయకుండా పర్లేదు అని అనుకుంటే మాత్రము ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో వచ్చినప్పటికీ మీకు సమాధానం ఇవ్వకుంటే సరైన పత్రాలు సమర్పించకపోతే ఫైనల్ లిస్ట్ ఏదైతే ఓటర్ లిస్ట్ వస్తుందో దాంట్లో మీరు ఓటు హక్కు కోల్పోతారు. రామగుండం మండలం మల్కాపూర్ గ్రామంలో ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో సెప్టెంబర్ 8-9 తారీఖున సంఘం 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని గోడ ప్రతులను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు మేరకు చంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశంలు మాట్లాడుతూ ఇప్పటికే దేశంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఇలాంటి తరుణంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర కల్పించడం పోయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమెరికా లాంటి పెట్టుబడి దేశాలతో అన్ని రకాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల రైతులు పండించిన పంటల ధరలు పడిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకొని రైతులను చైతన్యపరిచి సమస్యల సాధన కొరకు పోరాటాల వైపు సమాయత్తం చేయడానికై ఈ మహాసభలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గుండు రాజయ్య, ఐ రాజేశం మరియు రైతులు గుండు రవి, సన్ని, పెసరి భూమయ్య, ఒరిగెల శ్రీను, ఊరుకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, రైతులకు పంట ధర, రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ, అఖిల భారత రైతుల సంఘం మంచిర్యాలలో జరుగు 8-9 మహాసభలను జయప్రదం చేయండి. మహాసభలను సెప్టెంబర్ 8-9 తారీఖులో జరిగే మంచిర్యాలలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఏదైతే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఢిల్లీలో 13 నెలల పాటు పోరాటం చేసి వాటిని విరమింపజేయడం జరిగింది. ఆ యొక్క చట్టాలను మరో మార్గంలో తీసుకురావడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము అమెరికా లాంటి అగ్ర రాజ్యాలతోని ఈ యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకొని మన పంటలను అన్నింటినీ కూడా అమ్మకుండా అక్కడి నుంచి వచ్చే పంటలకే ఎలాంటి రుసుము లేకుండా దిగుమతి చేసుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది. కావున అలాంటి స్వేచ్ఛ ఒప్పందాన్ని విరమించుకోవాలని భారతదేశ వ్యాప్తంగా మన అఖిల భారత రైతు సంఘం పిలుపునిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ పంటలు వస్తున్నాయో ఆ పంటలకు తక్కువ ధర ఉంటుంది, మన భారతదేశ రైతులు పండించిన పంటలకు ఎక్కువ ధర ఉంటుంది. కాబట్టి మనం నష్టపోయి అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది. కావున ఆ యొక్క మోడీ విధానాలను వ్యతిరేకించాలని వీటన్నిటినీ కూడా రూపొందించుకొని భవిష్యత్ కార్యక్రమం నిరూపించుకోవడం కోసం భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ కూలీలను, ఉపాధి కూలీలను, రైతాంగాన్ని పోరాటాలకు సమాయత్తం చేసుకోవడం కోసం, నెమరు వేసుకోవడం కోసం మంచిర్యాల పట్టణంలో రాష్ట్ర మహాసభలు
ఈ సెప్టెంబర్ 8-9 తారీఖున జరుపుకోబోతున్నాం కాబట్టి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకాన్ని కోరుచున్నాం. ఈ ఎన్నికల హామీలలో భాగంగా రైతు పూర్తి రుణమాఫీ, గిట్టుబాటు ధర, సమగ్ర పంటల బీమా పథకం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, ధరణిలో లోటుపాట్లను సరిదిద్దటం, వితంతు, ఒంటరి మహిళా వృద్ధాప్యం ఆసరా పెన్షన్లను పెంచటం, కైలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలతో పాటు పంట రుణాలు, పంటకు నష్టపరిహారము, రుణమాఫీ, 2011 కౌలు రైతుల రక్షణ చట్టం అమలు లాంటి హామీలు అమలు చేయలేదు. అలాగే దేశవ్యాప్తంగా రైతన్న కోసం జరుగుతున్న ఉద్యమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఒక ముఖ్య భూమికగా నిర్వహిస్తుంది. పాలక వర్గాలు అనుసరిస్తున్న దేశ విదేశీ కార్పొరేట్కు అనుకూల విధానాలను తిప్పికొట్టడానికి దేశంలో, రాష్ట్రంలో భూములను, వ్యవసాయాన్ని, రైతులను, ఆదివాసులను, అడవులను కాపాడుకోవటకు, ప్రజలు జీవించే హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడానికి, గట్టి పునాదులు వేయడానికి రాష్ట్ర 9వ మహాసభలు దోహదపడతాయని రాష్ట్ర రైతాంగం, కూలీలు, అణచివేతలకు దోపిడీ గురయ్యే ప్రజలంతా ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకేఎంఎస్ పిలుపునిస్తుంది. సెప్టెంబర్ 8-9 తేదీలలో మంచిర్యాల పట్టణంలో జరుగు అఖిల భారత ఎస్సీఎంకేఎస్ బీఎంఎస్ రామగుణం ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు కర్రావుల మహేష్ 2A గని కార్మికులను కలిసి వారి రక్షాబంధన కట్టి సమస్యలను తెలుసుకుని మాట్లాడుతూ ఏరియాలో కోల్ కట్టర్, సపోర్ట్ మెన్, లైన్ మెన్ తదితర భూగర్భ గని కార్మికులకు పనిముట్లు సప్లై చేయకుండా శ్రమ దోపిడీకి గురవుతున్నారని, ఆయా కేటగిరీలలో పనిచేస్తున్న కార్మికులు వయసు పడిన వారున్నారని, యుద్ధం కారణం చెప్పి నెలల కొద్దీ కాలయాపన చేస్తున్నారని, అలాగే ఎంపీ డ్రైవర్లకు షూ క్లాత్, వింటర్ కోట్స్ ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని, లేని పక్షాల నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే భూగర్భ గనులలో ఎస్డీఎల్ యంత్రాలను కొనుగోలు చేయాలని, తద్వారా ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 2A పిట్ సెక్రటరీ తాట్ల లక్ష్మయ్య, డివిజన్ కమిటీ సభ్యులు సంగోని సాంబయ్య, పెంచాల వెంకటస్వామి, ఆకుల కోటేష్, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీ తాకుంటే వరకు అతను టైం నేను డైరెక్ట్ మంచిగా చేయాలి వచ్చినట్టు ఇంటికి పోలే డైరెక్ట్ వచ్చేది చెల్లెలు బంగారం చాలా అక్కడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. అదృష్టం ఉండాలి మొత్తం అందరికి 2 సిక్కులో మొత్తం కావాలి. దీంతో పాటు ఒకటి అది ఇస్తే అయిపో నేను తీసుకోను ఇంటిగా బయటకి వెళ్తే వరకు చూసుకొని పోతాం మీద అటు వేడప్పుడు ఫోన్ చేస్తే ఎస్సీకేఎంఎస్ బీఎంఎస్ ఆర్జీవన్ పక్షాన 2A గనిలో ప్రతి సంవత్సరంలాగే రక్షాబంధన్కి కార్మికులందరినీ కూడా కలిసి అన్ని మహిళల మీద కార్మికులుగా నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అనే నినాదంతో అందరికీ కూడా రాఖీలు కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రధానంగా ఏదైతే కోల్ కట్టర్ల సమస్య, టింబర్ మెన్ల సమస్య, సపోర్ట్ మెన్లది బిట్లు రావడం లేదు. బిట్లు లేక యుద్ధం కారణంగా గత 6 నెలలకు ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క కార్మికుడు కూడా 50-40 సంవత్సరాలున్న కోల్ కట్టర్లు ఉన్నారు. వాళ్ళకు అదే బిట్లతోటి పెట్టడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చేయలేకపోతున్నామని చెప్పి కూడా ఇప్పటిదాకా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మేము ఎస్సీకేఎంఎస్ బీఎంఎస్ పక్షాన, ఆర్జీవన్ పక్షాన డిమాండ్ చేసేది ఒకటే, వెంటనే ఆ కాస్టు
పెరిగింది అన్న పేరుతోటి కాలయాపన చేయకుండా ఎట్లనే బిట్లు తీసుకురావాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కోల్కతాలందరినీ కూడా అన్ని మైన్లలో కలిసి సంతకాల సేకరణ నల్ల బ్యాడ్జీలతోటి నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరి ఖని శ్రామిక భవన్లో జరిగింది. సిపిఎం సీనియర్ నాయకులు, రైతు సంఘం సీనియర్ నాయకులు, వ్యవసాయ రంగం నిపుణులైన గత 50 సంవత్సరాలకు పైగా పార్టీలో పనిచేస్తూ పార్టీ ప్రజా సంఘాలను నిర్మిస్తూ జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేసిన నిజాయితీ నిస్వార్థ సేవపరుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ వై యాకయ్య మాట్లాడుతూ కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి జీవితం, ఆచరణ అందరికీ అనుసరణీయం, ఆదర్శప్రాయం. గ్రామ స్థాయి నుండి తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు రైతు సంఘాన్ని, పార్టీని నిర్మించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ సారంపల్లి. వారు నడుస్తోన్న ఒక విజ్ఞాన గని, జీవితాంతం ప్రజాసేవకి అంకితం అవడమే కాక జీవితానంతరం తన పార్థివ దేహాన్ని కూడా దేశానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో తన పార్థివ దేహాన్ని విద్యార్థుల పరిశోధన కోసం గాంధీ దవాఖానికి ఇచ్చేశారు. కామ్రేడ్ సారంపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు మరియు పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత కూడా అనేక ఏళ్లు రాష్ట్రం, కేంద్రం నుండి పార్టీ గైడ్గా పనిచేసి పార్టీ నిర్మాణంలోనూ బలోపేతానికి తన వంతు సహకారాన్ని పెద్దపల్లి జిల్లాకు అందించారు. అలాంటి మహనీయునికి నిజమైన నివాళులు అర్పించడం అంటే వారు ఆశించిన విధంగా పార్టీని, ప్రజా సంఘాలను నిర్మించి పార్టీని బలోపేతం చేయాలి, తద్వారా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్యతో పాటు కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రబెల్లి ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఏ మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భిక్షపతి, జి జ్యోతి, సిహెచ్ శైలజ పాల్గొని సారంపల్లికి నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మలేపల్లి లక్ష్మయ్య, జయమ దంపతులకు తారా ఆర్ట్స్ అకాడమీ గౌరవ సలహాదారు, జాతీయ సమితి సభ్యులు కె స్వామి గురువారం గోదావరి ఖని పవర్ హౌస్ కాలనీలో నల్లవజ్రం పురస్కారాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ జనగామలో ఒక మధ్యతరగతి సింగరేణి కార్మిక కుటుంబంలో పుట్టిన లక్ష్మయ్య జర్నలిస్టుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే కాక బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్గా కొనసాగడం కోల్ బెల్ట్కే గర్వకారణమన్నారు. ఖనికి చెందిన అంతర్జాతీయ కళాకారుడు, హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సంకే రాజేష్, తారా గౌరవ సలహాదారులు, సెక్షన్ కమిటీ సభ్యులు లక్ష్మయ్య ప్రతిభను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. అయితే ప్రధానోత్సవం రోజున బుద్ధవనం పనులలో ఉండి ఆయన రాలేకపోయినందున ఈ రోజు అందజేయడం జరిగిందన్నారు. కాగా పురస్కార గ్రహీత లక్ష్మయ్య మాట్లాడుతూ తాను ఇదివరకు ఎన్ని పురస్కారాలు అందుకున్నా తాను పుట్టిన గడ్డపై పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీకి అందజేసిన సభ్యులకు, తారా ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు సంకే రాజేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పురస్కార ఎంపిక కమిటీ సభ్యులు మ్యాజిక్ రాజా, చంద్రపాల్ సింగరేణి ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పులి మోహన్ రాధా, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ ఉద్యమ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా నందన గార్డెన్లో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం జరిగిన ఈ వేడుకల్లో జానపద నృత్య కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు తమ అద్భుతమైన ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రు తొలగించారు. తెలంగాణ పల్లె సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే జానపద గీతాలు, నృత్యాలతో నందన గార్డెన్ కళకళ్లాడింది. కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసే పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్ మాట్లాడుతూ జానపద కళలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవనాడి వంటివని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారులు తమ పాటల ద్వారా ప్రజల ఉద్యమ చైతన్యాన్ని రగిలించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జానపద కళలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజ చరిత్రను, సంస్కృతిని భావితరాలకు అందించే గొప్ప వారధిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కళలను పరిరక్షించి కళాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని అన్నారు. జానపద కళాకారులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించి వారి కళలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆట, పాట, నృత్యాలతో సాగిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు తెలంగాణ కళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ అనువజో వెంకటేశం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకరేకంటి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవల్లి ప్రతాప్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర కోఆర్డినేటర్ జవాజీ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్ర కుమార్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం దబ్బేట పుష్పలత, కలవేని రాణి, ఎండి రజాక్ మరియు కార్యక్రమ సభ అధ్యక్షులు తుంగని రాకేష్, మాజీ జెడ్పీటీసీ సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జై కళాకారుడా, ప్రజా కళలు, ప్రజా కళలు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలలో అంగరంగ వైభవంగా జానపద జాతర సంబరాలను ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున పెద్దపల్లి జిల్లాలలో ఈ వేదిక వద్ద అంగరంగ వైభవంగా మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా చక్కగా చేస్తున్నటువంటి పెద్దపల్లి జిల్లా కమిటీకి మరి రాష్ట్ర కమిటీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి కాలుకు గజ్జగట్టి గంతులేసి గలమెత్తి పాడవాడినటువంటి ఉద్యమ కళాకారులకు చాలామంది కూడా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడి మరి గత 12 సంవత్సరాలుగా గౌరవ పెద్దలు అనువదు వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో, నకిరేకంటి కిరణ్ అన్న గారి ఆధ్వర్యంలో, గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు ధర్మంజన గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మరి పోరాటం చేస్తున్నాం. మరి ఉద్యమ కళాకారులు కేవలం ఉద్యమంలో పనిచేసి ఉద్యోగాల కోసమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో, జానపద వృత్తి కళలు ఏవైతే ఉన్నదో వాటిని పరిరక్షించడం కోసమే ఈ రోజున జానపద జాతర ప్రపంచ జానపద దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రకంగా గత 12 సంవత్సరాలుగా మరి వేరే సంస్థలకు సంబంధించిన వాళ్ళు జానపద జాతర పేరిట మరి అనేకమైనటువంటి ఫండ్స్ను కూడా తీసుకొని మరి ఏదో అట్లా పేరుకే చేస్తున్నారు. కాబట్టి ప్రజాకళల పరిరక్షణలో భాగంగా జానపద కళలను, జానపద కళాకారులను పరిరక్షించేందుకే ఇవాళ ఉద్యమ కళాకారుల సంఘం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలలో ఈ జానపద జాతరను నిర్వహిస్తుంది. దీనికోసం గౌరవ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు మరి మేము అడగగానే రాష్ట్ర పెద్దలందరం కూడా పోయి మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మేము ఈ సంవత్సరం జానపద ఉత్సవాలు చేస్తాం సార్. తెలంగాణలో వృత్తి కళాకారులు, జానపద కళాకారులు కళలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. మరి వారికి ప్రోత్సాహం అందించడం కోసం మేము ఈసారి జానపద జాతర చేస్తామనగానే సానుకూలంగా స్పందించినటువంటి మరి సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి మేము నిజంగా ఈ రాష్ట్ర కమిటీ మరియు పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత వైభవంగా చేస్తున్నటువంటి పెద్దపల్లి జిల్లా కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచన. ఫీజుల బకాయిలపై బీజేవైఎం నిరసన, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, ఫీజు రింబార్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్. అంతర్గాంలో గ్రామ సభ, అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. మన ఓటు మన హక్కు, మేయర్ మహంకాళ స్వామి, రామగుండంలో దాదాపు 30,000 ఓట్లు గల్లంతయ్యాయని వెల్లడి. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.